ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు కలుగునుగాక. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా, సంతోషానందాలతో ఉన్నారా? మరి లెంటులో 11వ దినము కొరకు మరి యొక్క పరిశుద్ధ వాక్య ధ్యానాన్ని మనం కలిసి చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరచి యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయం 21వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 21వ వచనం. యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పాను.
ప్రియ కుటుంబీకులారా, ఈవేళ మనకు ఇవ్వబడినటువంటి అంశము కలవరము అనే అంశాన్ని మనం కలిసి ధ్యానం చేసుకుంటున్నాం. ఈ కలవరము అనే మాటకు ఇంగ్లీష్లో చాలా పదాలు ఇవ్వబడ్డాయి. ఇక్కడ పర్ప్లెక్స్ అనే మాట మరి మొదటగా నేను పరిచయం చేస్తున్నా. అలాగనే మరికొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రియులారా, బీవిల్డర్ అనే మాట, కన్ఫ్యూజన్ అనే మాట, డిస్టర్బ్డ్, ట్రబుల్డ్, ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో మనము కలవరము అనే మాటకు చెప్పుకునేటువంటి మాటలు. తెలుగు పదాలు లేక అర్థాలు జ్ఞాపకం చేసుకుంటే కలవరము అనగా కలత చెందుట, గాబర, చిరాకు పడుట, దిగ్భ్రాంతి చెందుట, అలాగే తికమక పెట్టుట, ఇటువంటి అర్థాలు తెలుగులో మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఏమైనప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువు ఈ యొక్క ప్రాతకాల ఆరాధన మండలకాల ధ్యానాల్లో ఆయన కలవరము చెందుతూ ఉన్నట్లుగా దైవవాక్యం చదువుకున్నాం. సామాన్యంగా మానవుని యొక్క జీవితంలో కలత, కలవరము అనేవి పార్ట్ అండ్ పార్సల్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో ఎప్పుడూ కూడా వెన్నంటి ఉంటూ ఉంటాయి ఇవన్నీ. ఈ కలత లేక కలవరము మనం ఎప్పుడు చెందుతూ ఉంటామంటే, ఇక్కడ వినరానిటువంటి మాటలు విన్నప్పుడు, చూడరానిటువంటి సంఘటనలు మనం చూసినప్పుడు, జరగరానివి జరిగినప్పుడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరము కూడా కలవరపడతాం, కలత చెందుతూ ఉంటాం, దిగ్భ్రాంతి చెందుతూ ఉంటాం. మరి ఉదయకాలపు ఆరాధనలో యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన కలవరపడుతూ ఉన్నాడు, కలత చెందుతూ ఉన్నాడు. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది. మానవులమైన మన జీవితాల్లో, నిజ జీవితంలో ఎన్నో విధాలుగా ప్రతిదినము ప్రతి క్షణము కూడా కలవరపడుచున్నటువంటి మనలను ప్రభు మనకు కలిగే కలతను ఆయన దూరపరుస్తూ ఉంటూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా కలవరాలు తీరుస్తున్నటువంటి ప్రభు కలవరపడటానికి కారణం ఏమిటి అని మనం ధ్యానం చేస్తాం. మొదటిగా దైవ గ్రంథంలో కూడా కలవరపడినటువంటి వ్యక్తుల కొరకు మనం క్లుప్తంగా ఆలోచన మనం చేద్దాం. ఈవేళ నిర్గమకాండములో కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం 3వ అధ్యాయములో 7వ వచనము నుండి కూడా మనం చదువుకున్నాం. ఆ వాక్య భాగములో దేవుని యొక్క మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, అక్కడ ఐగుప్తులో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు వారికి కలిగినటువంటి బాధల విషయాలు, వారికి కలిగిన కలవరమ విషయంలో అక్కడ మోషేతో యెహోవా దేవుడు చెబుతున్నటువంటి సందర్భం, ఆయన అంటున్నటువంటి మాట ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, నన్ను నా ప్రజల బాధను నిశ్చయముగా నేను చూచి తిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర వింటిని, వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నది. ఇలాగున ఈవేళ పాత నిబంధన వాక్య భాగములో ఐగుప్తులో ఉన్న దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు కలుగుచున్నటువంటి కలవరమును ఆయన ఎరిగినటువంటి దేవుడుగా
ఆ కలవరాలు తీర్చటానికి మోషేను నాయకుడుగా ఐగుప్తు పంపించుచున్న సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో ఎవరు కలత చెందారు, కలవరం చెందారు? హూ వర్ ఇన్ ద కన్ఫ్యూజన్? క్లుప్తంగా వాక్యానుసారముగా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, మత్తయి సువార్త 2వ అధ్యాయం 3వ వచనములో హేరోదు కలవరపడుతున్నాడు. ఎందుకంటే తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి అక్కడ యేసుక్రీస్తు ప్రభు జన్మించినది యూదుల రాజు ఎక్కడ అని విన్నప్పుడట హేరోదును, అంతేకాకుండా యెరూషలేము వారందరూ కలవరపడిరి. హేరోదు రాజుగా ఉన్నాడు, యూదులకు రాజా, మరి ఎవరు మరలా నా మీద నాకంటే అధికుడు? నాకున్న అధికారం అనేది ఒకవేళ మరి పోగొట్టబడుతుందేమో. ఇటువంటి సింహాసన సంబంధమైనటువంటి ఆలోచనలతో రాజైన హేరోదు మనస్సు, యెరూషలేము ప్రజలు కలవరపడినట్లుగా దేవుని వాక్యం. దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో 24వ వచనంలో సందర్భాన్ని క్లుప్తంగా ఆలోచన చేస్తే, నెబుకద్నెజరు చెప్పినట్లు ఆ యొక్క ప్రతిమకు వారు పూజించలేదు కనుక వారిని అగ్నిగుండములో వేయగా, అక్కడ జరిగిన సంఘటన అగ్నిగుండములో షద్రక్ మేషక్ అబేద్నెగోలను విసరటానికి వెళ్ళిన వారు మసై మాడిపోయారు, కానీ ఇక్కడ వేయబడిన వారు ముగ్గురితో నలుగురు మొత్తం కనిపిస్తూ ఉంటుండగా నెబుకద్నెజరట దిగ్భ్రాంతికి గురి అయ్యాడు. ఒక విధంగా తన మనస్సు కలవరపడింది. నేను ముగ్గురిని వేశాను, నలుగురు కనిపిస్తున్నారు. తన స్టేట్మెంట్ ఇస్తాడు. 4వ వాని యొక్క రూపము దేవదూతల రూపమును పోలి ఉన్నది అని దిగ్భ్రాంతి చెందుతూ ఉన్నాడు, కలవరము చెందుతూ ఉన్నట్లుగా దైవవాక్యములో వ్రాయబడుతూ ఉన్నది. మత్తయి సువార్త 21వ అధ్యాయం 10వ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు యెరూషలేం జయప్రవేశం చేస్తున్నారు. దారి పొడుగున ప్రజలు మట్టలు పట్టుకుని, ఖర్జూరపు మట్టలు దారి పొడుగున బట్టలు పరిచి ఆయన గార్ధవము ఎక్కి యెరూషలేం జయప్రవేశం చేస్తుండగా, రాజుగా ఆయన జయప్రవేశం చేస్తుండగా, హోసన్న హోసన్న అనే నినాదాలు చేస్తూ ఉండగా, అక్కడ ఆయన యెరూషలేముకు వచ్చినప్పుడట పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడేనో అని దేవుని యొక్క వాక్యం. ఈయన ఎవరో అని కలవరపడేనో అని దేవుని యొక్క వాక్యం. మార్కు సువార్త 16వ అధ్యాయం 5వ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధి దగ్గరకు సుగంధ ద్రవ్యాలు తీసుకునే స్త్రీలు ఆయన దేహానికి పోయటానికి వచ్చినప్పుడు సమాధికి అడ్డు ఉన్న రాయి తొలగించబడి ఉన్నది. వారట లోపల ప్రవేశించి వారు చూసినటువంటిది వారిని దిగ్భ్రాంతి చెందటానికి అక్కడ ఒక కారణం అయ్యింది. మరి వారు ఏ విధమైనటువంటి కలవరాన్ని చెందారంటే, ఆ సమాధిలో యేసు ప్రభువు లేడు, కానీ తెల్లని నిలువుటంగి ధరించుకున్నటువంటి ఒక పడుచువాడట కుడివైపున కూర్చుండట చూచి వారట మిగుల కలవరపడిరి అనే మాటలు వ్రాయబడుతూ ఉంటున్నాయి. ఈవెందో యోహాను సువార్త 11వ అధ్యాయం 43వ వచనంలో 33వ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు లాజరు మరణము, యోహాను సువార్త 11:33లో లాజరు మరణము విషయములై ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడా వచ్చినటువంటి యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి, లాజరు మరణము విషయములో వారి తోబుట్టువులు యూదులు దుఃఖపడుతున్నారు, ఏడుస్తూ ఉన్నారని యేసు ప్రభుట ఆయన కలత చెందాడు, కలవరపడ్డాడు అని దేవుని యొక్క వాక్యము వ్రాయబడుతూ ఉన్నది ప్రియులారా. కాబట్టి ఈ ఉదయకాలపు ఆరాధనలో ఎవరు ఏ విధంగా ఎందుచేత
వారు కలవరం చెందారు. క్లుప్తంగా మనం కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తన్ను ఇస్కరియోతు యొద్ద అప్పగిస్తాడు అని యేసయ్యకు తెలుసు. యేసయ్యను అప్పగిస్తాడు మరణానికి అని కలత చెందాడా, కలవరపడ్డాడా, లేకుంటే అప్పగిస్తున్నటువంటి ఇక్కడ ఇస్కరియోతు యోధ కొరకు యేసు ప్రభు కలవరపడ్డాడా అనే ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనములో మనుషులకు కలిగే కలవరం, దిగ్భ్రాంతి, లేకుంటే కన్ఫ్యూజన్, ఇటువంటి అన్నిటిలో కూడా ప్రభు తప్పిస్తూ ఉన్నాడు కదా. మరి ప్రశ్న, ప్రభువుకి కలవరమా? ఎందుకు ఆయనకి కలవరం కలిగింది అని మనం ఆలోచన చేస్తే, కలవరము కలుగుతున్నటువంటి సంఘానికి కావచ్చు, కుటుంబాలకు కావచ్చు, లేక శిష్యులకు కావచ్చు, లేక లాజర్ను కోల్పోయినటువంటి మరియమార్తలకు కావచ్చు, లేక ఈ ఉదయకాలం నాకు మీకు కావచ్చు. ఈ యొక్క కలవరము కలుగుతూ ఉంటుండగా, ఈ కలవరం అనేది ఎవరి వలన, ఎందుకు అన్నది దేర్ ఈజ్ నో ఆన్సర్. ఎందుకంటే కలవరము కలగచేయటానికి మన చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ కండిషన్స్, ప్రజలు, వ్యక్తులు, పరిస్థితులు, దీస్ ఆర్ ద రీజన్స్ అరౌండ్ అస్. ఏదేమైనప్పటికీ కూడా కలవరం కలుగుతూ ఉంటుంది. భయాందోళనకు గురి అవుతూ ఉంటాం, భయభ్రాంతులకు గురి అవుతూ ఉంటాం. కానీ యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో అటువంటి వారి అందరికీ కూడా ప్రభు ఓ మాట చెప్తాడు, మీ హృదయాలు కలవరపడలేయద్దు. ఈ భాగాన్ని వ్యాఖ్యానకర్త అంటూ ఉన్నాడు, మోస్ట్ కంఫర్టింగ్ సెర్మన్ అంటున్నాడు. ఈ 14వ అధ్యాయం 1వ వచనం నుండి మోస్ట్ కంఫర్టింగ్ సెర్మన్. ఎందుకంటే కలవరముతో ఉన్నటువంటి కుటుంబానికి కానీ, వ్యక్తికి కానీ, విశ్వాసకి కానీ, వాళ్ళు ఏ పరిస్థితుల్లో కలవరం చెందుతున్నప్పటికీ ప్రభు ఒకటే మాట్లాడటం, మీ హృదయాలు కలవరపడనియద్దు. మరి అటువంటి యేసయ్యకు ఎందుకు కలవరం కలుగుతుంది అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ప్రభు అంటాడు, నన్ను అప్పగించే వారికి శ్రమ, అటువంటి వాడు పుట్టకుండా ఉంటే మేలు. ప్రభువా ఎవరు అని అడుగుతూ ఉంటుండగా యేసు ప్రభు అంటాడు, ఎవరికి నేను ఇక ముఖ ముంచి ఇస్తానో వాడే నన్ను అప్పగిస్తాడు. ఆయన ఒక రొట్టె ముక్క ఆయన ముంచి ఇచ్చినప్పుడట, అది తీసుకున్నటువంటి ఇస్కరియోతు యోధాలో అపవాది ప్రవేశించి, శోధకుడు ప్రవేశించి అక్కడ నుండి బయటికి వెళ్ళిపోయాడనే మాటలు జ్ఞాపకం చేస్తాం. ముగిస్తూ ఉన్నాను ప్రియులారా. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు కలవరపడుతూ ఉన్నాడు అంటే ఆయన కలిగినటువంటి శ్రమ కొరకు కాదు, కలగబోయే మరణం కొరకు అసలే కాదు. ఆయన మరణించటానికి వచ్చాడు, శ్రమ పడటానికి వచ్చాడు, నిన్ను నన్ను విడుదల చేయటానికి వచ్చాడు. మరి ఎందుకు కలవరము? ఒక ఆత్మ కూడా నశించిపోకూడదే, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడి లోకానికి వచ్చి ఉంటుండగా, యేసు ప్రభు చేత ప్రేమించబడుచున్నటువంటి ఇస్కరియోతు యోధాయే యేసును చంపాలని, పట్టి అప్పగించాలనే చేస్తున్న దుష్ప్రయత్నాలతో తన హృదయము కలవరము చెందుతూ, ఒకవేళ ఈయన శిష్యుడు నేను అమితంగా ప్రేమిస్తూ ఉంటుండగా ఇతడు మరణానికి గురి అయిపోతున్నాడా, నరకానికి పోతున్నాడా అనే ఉద్దేశంతో ఆయన కలవరపడుతూ ఈ మాటలు చెబుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఈ ఉదయకాలపు ఆరాధనలో ప్రభు మన యొక్క జీవితాలకు ఆయన హృదయాలు కలవరపడకుండా కాపాడగలిగినటువంటి దేవుడు. కానీ ఇక్కడ దేవుడు ఇచ్చే రక్షణ ఆ పాత్రను అందుకోలేకుండా అపవాది చేత పట్టబడినటువంటి ఇస్కరియోతు యోధ తాను వెళ్ళి తన మరణానికి అప్పగించబడే సమయంలో, సాతాను చేత అతడు పట్టబడే సమయంలో ఆ ఆత్మ విషయములై తండ్రి అయిన దేవుడు మరి కృంగిపోతూ, ఇదిగో కలవరపడుచున్నా. కాబట్టి ఉదయకాలపు ఆరాధనలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రశ్న వేసుకుందాం. మనము యేసుక్రీస్తు ప్రభుని అప్పగించి
లిస్టులో మనం ఉన్నామా? లేకపోతే యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువను వెంబడించే ఆ యొక్క జాబితాలో ఉన్నామా? ఆలోచన చేద్దాం. మరి ప్రభును వెంబడించటానికి, ఆయన చిత్తాన్ని జరిగించటానికి మరి ప్రభు తన కృపను అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. వాక్యాన్ని దీవించి ఆశీర్వదించండి. మాలో ఉన్న కలవరములు తొలగించమని ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకొనుచు పరీక్షలు రాస్తున్న బిడ్డలు, రాయబోతున్న బిడ్డలకు జయము కలుగుచ్చేమని వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోనే తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.